నిరంకుశ పాలన, అవినీతి పాలన, స్కామ్ల మీ పాలన, ఫోన్ రికార్డ్ చేసి అక్రమ కేసుల పాలన, మీ మీద నిఘా పెట్టి గోవులపై హత్యల పాలన, హిందువులపై దాడిని ప్రోత్సహించే ప్రభుత్వం అది, ప్రభుత్వ పాలన. ఏమేం చేయొద్దు అన్నీ చేసిర్రు వాళ్ళు. ఇంకా వేరే చాలా ఉన్నాయి చెప్తే ఇక బాగుండదు. ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అవుతుంది ఆ కేటీఆర్ గురించి, వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చెప్తే. ఓకే, ఈ రాష్ట్రంలో డ్రగ్స్కి అడ్డా బీఆర్ఎస్ వల్లనే. ఇప్పుడు మీరు పెద్ద ఆరోపణ మీరు చేసేది. 100% బీఆర్ఎస్ వచ్చినాక పబ్బులు పెరిగినాయి. ప్రతి పబ్బులో కేటీఆర్ వాటా ఉంది. కేటీఆర్ కనుసైగలతో డ్రగ్స్. మీరు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం తప్పేం లేదు కదా. పక్కా నేనేం చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే డ్రగ్స్ నీకు చెలరేగి విచ్చలవిడితనమైంది, గంజాయి విచ్చలవిడితనమైంది. ఏం కొట్టి చంపుతారా, మీద పడతారా? రాని చూసుకుందాం. అంటే ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణ చేస్తారు అనేటువంటిది ఒకటి. ఆధారాలు లేకుండా ఆరోపణ అన్ని పక్కకు పెట్టండి. ఒక డమ్మీ కేసులో నన్ను అరెస్ట్ చేసిర్రు. ఒక దుమ్మీ కేసులో నా మీద కోపంతో. ఎందుకు కోపం? నేను హిందుత్వవాది కాబట్టి కోపం. ఓకే, మీరు ఒక నిజం చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పబ్ కల్చర్ పెరిగిందా లేదా చెప్పండి. రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి పెరిగిందా లేదా? పెరిగింది. ఆదాయం వచ్చేటువంటి ఆ పబ్బులలో డ్రగ్స్ కల్చర్ పెరిగిందా లేదా? డ్రగ్స్ పెరిగితే దాని కేటీఆర్ టీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వము చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వము కంట్రోల్ లేదు డ్రగ్స్ పైన. కొన్ని ఆరోపణలు అయితే బయటకు వెళ్ళి ఉన్నాయి. వీళ్ళు ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు డ్రగ్స్ వ్యాపారం. మరి అది నాకు తెలియదు ఎంత మటుకు నిజము. కొన్ని ఆరోపణలు ఉన్నాయి. గంజాయి విచ్చలవిడి. నేను 10 ఏళ్ళ కింద నేను ఒకటి చెప్తానండి. గంజాయి మీరు విన్నారా 10 ఏళ్ళ కింద? లేదు. డ్రగ్స్ విన్నారా 10 ఏళ్ళ కింద? ఇవాళ అడ్డగోలు. ఇవాళ మరి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఉక్కుపాదం మోపండి డ్రగ్స్ పైన చేస్తున్నారు, నో డౌట్. వచ్చిన రోజు ఒక మంచి నచ్చినది ఏంటంటే డ్రగ్స్ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానికి నా సల్యూట్. కానీ ఆచరణలో ఉండాలి అది. ఓకే, మాటలు చెప్పడు కాదు. ఇవాళ ఏమేమి స్కాములు చేసిర్రు, ఏమేమి చేసిర్రు అన్నీ తీయండి బయటికి. తీస్తే కానీ తెలియదు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినన్ని స్కాములు ఇండియాలో ఎక్కడ జరగలేదు. తీసే సత్తా వీళ్ళకు ఉండాలి.